హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీజీఈఏపీ సెట్ టీఎస్ఎం సెట్ 2025కి సంబంధించి ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఏబిసిడి ట్రిక్స్ ఉపయోగించి ఏ విధంగా మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోనో చెప్తాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట, సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నేను చెప్పేటువంటి ట్రిక్స్ అనమాట మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అటెంప్ట్ చేసిన తర్వాతనే మీరు అందరైతే ఫాలో అవ్వండి, అందరికీ ముఖ్య గమనిక అని చెప్పవచ్చు. ఓకే, టాపిక్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎంపీసీ కావచ్చు, అదేవిధంగా బైపీసీ విద్యార్థులకు అనమాట ఈ యొక్క ఇరుగురికి అనమాట మనకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇక్కడ 160 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఈ యొక్క 116 మార్క్స్ మనకు క్వాలిఫై అవ్వాలంటే ఇక్కడ 40 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది ఆఫ్టర్ నార్మలైజేషన్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఏబిసిడి ట్రిక్స్లోకి వచ్చేసినట్లయితే ఇక్కడ మనకు దాదాపుగా అనమాట ఇక్కడ మనకు 160 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఇక్కడ 160 క్వశ్చన్స్లో చాలా మందికి విద్యార్థి ఒకటే లైక్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట అందరికి కూడా. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ 160 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఇక్కడ మనకు 160 క్వశ్చన్కి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఏ ఆప్షన్, బి ఆప్షన్, తర్వాత సి ఆప్షన్, డి ఆప్షన్ అనమాట. ప్రతి ఒక్క విద్యార్థి కామన్ అనమాట ఒకటే ఆలోచిస్తారు. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ మొత్తం 160 క్వశ్చన్స్ కదా, 160 క్వశ్చన్స్ ఇంటూ డివైడెడ్ బై 4 అనమాట. అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఆప్షన్కి 40 కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయని అనుకుంటారు అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఏ ఆప్షన్కి 40 క్వశ్చన్ రైట్ అవుతాయి, అదేవిధంగా బి ఆప్షన్కి 40 క్వశ్చన్ రైట్ అవుతాయి, అదేవిధంగా సి ఆప్షన్కి 40 క్వశ్చన్స్ రైట్ అవుతాయి, అదేవిధంగా డి అనే ఆప్షన్కి 40 క్వశ్చన్స్ రైట్ అవుతాయి ఒక అపోహ అయితే ఉంటుంది. కానీ మీరు ఇలా ఏ ఆప్షన్ మొత్తం మీరు ఇచ్చేసారనుకోండి, దాదాపు 160కి 160 ఏ ఆప్షన్ ఇచ్చేసారనుకోండి, మీకు 40 మార్కులు రావు. ప్రతి ఒక్క ఆప్షన్కి 40 మార్కులు ఖచ్చితంగా వస్తామని చెప్పలేము, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అన్నమాట. ఎందుకంటే మనకు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఫైనల్ కీ పేపర్ ఉంటుంది కదా, అబ్జర్వ్ చేసినట్టు అయితే ఇక్కడ మనకు డిఫరెన్స్ అయితే వేరియేషన్ అయితే వచ్చాయన్నమాట. అంటే ఇక్కడ ఏ అనే ఆప్షన్కి ఇక్కడ 20 మార్క్స్ ఉన్నాయి కొన్ని పేపర్లలో, అదేవిధంగా బి అనే ఆప్షన్కి 50 మార్క్స్ ఉన్నాయి, అదేవిధంగా సి అనే ఆప్షన్కి ఇక్కడ 60 మార్క్స్ ఉన్నాయి, అదేవిధంగా డి అనే ఆప్షన్కి ఇక్కడ 20 మార్క్స్ ఉన్నాయి అనమాట. కాబట్టి మీరు ఇలా ఒకటే ఆప్షన్ ఇచ్చారనుకోండి, 160 క్వశ్చన్కి 160 ఏ ఆప్షన్ ఇచ్చారనుకోండి, మీకు ఖచ్చితంగా మీరు ఫెయిల్ అవుతారు. కాబట్టి మరి ఎలా పాటించాలని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అనమాట, మీరు ఎగ్జామినేషన్లో ఇక్కడ 160 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఇక్కడ 160 క్వశ్చన్కి మీరు ఒక 60 మార్క్స్ మీరు అటెంప్ట్ చేసి అనుకుందాం అనమాట, కరెక్ట్ ఆన్సర్స్ అటెంప్ట్ చేసి అనుకుందాం. ఓకే, అటు ఇటు మిస్టేక్ పోయిన ఒక ఇందులో నుంచి మనకు అక్కడ 40 మార్క్స్ వస్తాయి అనుకుందాం అనమాట. మనకు మిగతా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ మనకు, అంటే ఇక్కడ 60 క్వశ్చన్ మీరు ముందుగానే అటెంప్ట్ చేశారు, ఇక్కడ ఇంకా 100 క్వశ్చన్స్ అయితే మనకు మిగిలిపోవడం జరిగింది. ఓకే, 100 క్వశ్చన్స్ లో మనం ఏబిసి ట్రిక్స్ ఉపయోగించి మరి ఏ విధంగా కరెక్ట్ ఆప్షన్ ని ఏ విధంగా గుర్తించాలో తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ మీరు దాదాపుగా మీరు 60 క్వశ్చన్లు మీరు అటెంప్ట్ చేశారు కదా ఎగ్జామినేషన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ గా 60 క్వశ్చన్లు అటెంప్ట్ చేసినట్లయితే మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే ఆప్షన్, తర్వాత బి అనే ఆప్షన్, తర్వాత సి అనే ఆప్షన్, డి అనే ఆప్షన్ అనమాట. ఈ యొక్క 60 క్వశ్చన్లో ఏ అనే ఆప్షన్ మీరు 20 క్వశ్చన్లకి మీరు ఇచ్చి ఉంటారు కరెక్ట్ ఆప్షన్ అని, అదేవిధంగా బి అనే ఆప్షన్ 10 క్వశ్చన్కి ఇచ్చి ఉంటారు కరెక్ట్ ఆప్షన్ అని, అదేవిధంగా సి అనే ఆప్షన్ ఇక్కడ 5 క్వశ్చన్కి ఇచ్చి ఉంటారు కరెక్ట్ ఆప్షన్ అని, అదేవిధంగా ఇక్కడ మనకు డి అనే ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్కి ఇచ్చారు, దాదాపుగా ఒక 10 ఓకే 20 ఇచ్చారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఇక్కడ 4 ఆప్షన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒకటి తేడా అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది అంటే ఇక్కడ సి అనే ఆప్షన్ అయితే ఏదైతే ఉందో, ఈ యొక్క సి అనే ఆప్షన్కి మీరు ఎన్ని క్వశ్చన్కి ఇచ్చారు, ఓన్లీ 5 క్వశ్చన్లకి కరెక్ట్ ఆప్షన్ అని సి అనే ఆప్షన్ అయితే మీరు ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఇక్కడ 5 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఎన్ని కంప్లీట్ అయ్యాయి అనమాట, ఇక్కడ ఏకి 20 కంప్లీట్ అయ్యాయి, అదేవిధంగా బికి 10 కంప్లీట్ అయ్యాయి, అదేవిధంగా ఇక మనకు దీనికి 20 కంప్లీట్ అయ్యాయి అనమాట. ఓకే, డి కూడా 20 కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మనకు ఈ యొక్క 4 ఆప్షన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సి అనే ఆప్షన్ అయితే ఇక్కడ మీరు 5 టైమ్స్ ఇచ్చి ఉన్నారు ఇక్కడ 60 క్వశ్చన్లో. కాబట్టి ఈ యొక్క సి అనే ఆప్షన్ అనేది కూడా మీరు ఏం చేయాలంటే మిగతా 100 క్వశ్చన్లు ఉంటాయి కదా, ఇక మిగతా 100 క్వశ్చన్లు మీరు ఇక్కడ ఈ యొక్క సి అనే ఆప్షన్ మీరు ఇచ్చినట్టయితే మనకు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, దాదాపుగా ఒక 25 నుంచి 30 క్వశ్చన్ అయితే కరెక్ట్గా మీకు అయితే కరెక్ట్ అయ్యే ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి అక్కడ మీకు 40 మార్కులు ఇక్కడ ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 మార్క్స్ అనుకుందాం, మనకు టోటల్గా 70 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్లో ఇక్కడ మీరు ఒకసారి మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేసిన తర్వాత అందులో మీరు ఏం వెరిఫై చేయాలి అని చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, ఏ ఆప్షన్ ఇస్తారు, బి ఆప్షన్ ఇస్తారు, సి ఆప్షన్ ఇస్తారు, డి ఆప్షన్ ఇస్తారు కదా. ఈ 4 ఆప్షన్లో ఏదైతే ఆప్షన్ తక్కువ సార్లు కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చి ఉన్నారో ఆ యొక్క ఆప్షన్ మీరు పిక్అవుట్ చేసేసి
మిగిలిపోయినటువంటి అన్ని క్వశ్చన్లకు ఒకటే ఆప్షన్ ఇచ్చినట్లయితే అప్పుడు మీకైతే ఖచ్చితంగా మార్క్స్ అయితే ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ముఖ్య గమనిక ఏందంటే నేను చెప్పినటువంటి ట్రిక్స్ అనేటివి కూడా మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని టైం చేసిన తర్వాతనే ఇది ఫాలో అవ్వండి అనమాట. మీకు ఎంతో కొంత అయితే మార్క్స్‌లో ఖచ్చితంగా 100% అయితే బూస్ట్ కావడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా మనము ఇక్కడ ఏబీసీ ట్రిక్ చెప్పడం జరిగింది. చాలా రెస్పాన్స్ వచ్చిందన్నమాట దాదాపుగా. మన ఛానల్‌లో ఇది రెండో వీడియో అనమాట. ఆల్రెడీ నేను 1 మంత్ బ్యాక్ ఒక వీడియో చెప్పడం జరిగింది. దానికి కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి యొక్క ఏబీసీ ట్రిక్ అనేది కూడా మళ్ళీ మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ నా నుంచి సజెషన్ అన్నమాట ఇది. మీకు క్లారిటీ వచ్చిందని భావిస్తా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఓకే, ఇదేనమాట కంప్లీట్ ఏబీసీ ట్రిక్ ప్రాసెస్ అనమాట. ఓకే, అందరికీ నచ్చిందని భావిస్తా ఉన్నాను. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. ముందుగా ప్రతి ఒక్క విద్యార్థికి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.